లిక్కర్ కేసులో కవిత పాత్రపైన మరింత లోతుగా ఆరా తీయనుంది సిబిఐ. తీహార్ జైల్లో కవితను ఎల్లుండి ప్రశ్నించనుంది సిబిఐ. బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్స్ పైన కవితను ప్రశ్నించనుంది. ఆప్కి చెల్లించిన 100 కోట్ల ముడుపులు సహా లిక్కర్ కేసు దర్యాప్తులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ పైన కవిత పైన ప్రశ్నల వర్షం కురిపించనుంది సిబిఐ. ఇండో స్పిరిట్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారా, ఢిల్లీలో మద్యం వ్యాపారం చేశారా, దీనికోసం కేజ్రీవాల్ సిసోడియాలను కలిశారా, మాట్లాడారా వంటి విషయాలపైన కవితను ప్రశ్నించి లోతుగా ఆరా తీయనుంది సిబిఐ. లిక్కర్ పాలసీ గురించి మీకు ఎలా తెలుసు? ప్రభుత్వ డ్రాఫ్ట్ పాలసీ ముందే సౌత్ గ్రూప్ కి వచ్చిందా? బుచ్చిబాబు, అరుణ్ పిల్లై, అభిషేక్ బోయనపల్లి మీకోసం పనిచేశారా? సీఏ బుచ్చిబాబు లిక్కర్ వ్యాపారంలో మీ ఆర్థిక వ్యవహారాలు నడిపారా అని కవితను సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. ఢిల్లీ ప్రభుత్వాన్ని కమిషన్ రేట్లు పెంచాలని కోరారా? 5 నుంచి 12% కమిషన్ రేటు ఎలా పెరిగింది? ఢిల్లీ హోటల్స్ లో సమావేశాలు జరిగాయా? లిక్కర్ పాలసీ మీకు అనుకూలంగా తయారు చేసినందుకు ఆప్కి 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారా అనే విషయాలపై సిబిఐ కూడా కూపీ లాగనుంది. విజయ్ నాయర్ ఎలా పరిచయమయ్యారు? ఆప్కి ఇవ్వమని విజయ్ నాయర్ కి డబ్బులు ఇచ్చారా? నిందితులు మీకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాలపై మీరేమంటారు? బుచ్చిబాబు వాట్సాప్ చాట్స్ పైన మీ సమాధానం ఏంటి వంటి ప్రశ్నలను సిబిఐ సంధించే అవకాశం ఉంది.